జై బాలయ్య అని కొట్టేసి వెళ్ళిపోండి. థియేటర్ ఉన్న వాళ్ళు మాత్రం థియేటర్ కి రాకండి. బాలయ్య బాబు మూవీస్ అంటేనే ఒక లెవెల్ అండి. ఐ లవ్ బాలయ్య. జై బాలయ్య. సౌండ్ ఎఫెక్ట్ సో అఖండ 2 సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అఖండ మూవీ అయితే లాస్ట్ టైమే బంపర్ ఉంది. ఇప్పుడు ఎట్లా ఉండబోతుందంటే ఒక వేరే లెవెల్లో ఉండబోతుంది అనేది జనాలు అయితే ఎక్స్పెక్టేషన్, ఐ మీన్ నేనైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. రేపు అయితే రిలీజ్ రోజు నేనైతే వెయిటింగ్ లో ఉన్నాను. లాస్ట్ టైం ఆల్రెడీ ఆ మ్యూజిక్ ఆ సౌండ్ లతోని పిచ్చెక్కిపోయింది. ఈసారి మాత్రం ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. సో రేపు చూస్తే గానీ నేను రివ్యూ చెప్పలేను. అంతే. ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ బాగా ఏం నచ్చింది? బీజిఎంస్, ఫైట్స్, లేకపోతే బాలయ్య బాబు లుక్ ఏంటి? బాలయ్య బాబు లుక్ విత్ డైలాగ్స్ ఉంటాయి కదండి, అవి చాలా బాగున్నాయి. సో అందుకోసమని అంతేనా? ఇదేనండి నేను ఇచ్చుకోవాల్సింది. సో మీరు కూడా ఐ మీన్ చూసే ప్రతి ఒక్క జనాలు కంపల్సరీగా థియేటర్ కి రండి. బాలయ్య బాబు మూవీ చూసేసి ఫుల్ ఎంజాయ్ చేయండి. ఏమన్నా టెన్షన్స్ ఉన్నా కూడా అన్నిటిని వదిలిపెట్టి డైరెక్ట్ థియేటర్ కి వచ్చి ఓ 3 hours టైం స్పెండ్ చేసేసి. అమన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, బాక్సులు రెడీగా పెట్టుకోండి అమ్మా, సౌండ్ బాక్సులు పగిలిపోతాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఏం చేద్దాం అనుకుంటారు వాళ్ళైతే? నిజమే కదండి, అతను చెప్పింది అక్షరాల నిజం. బాలయ్య మూవీస్ అంటేనే ఒక రేంజ్ లో సౌండ్ ఎఫెక్ట్ తోని రెచ్చిపోయి ఉంటది కాబట్టి అతను చెప్పింది మాత్రం అక్షరాల నిజం. హార్ట్ అటాక్ లేని వాళ్ళు, ఎంజాయ్ చేయాలి అనుకునే యూత్ మాత్రమే వచ్చేయండి. అందరు వచ్చి ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయండి. జై బాలయ్య. ఉండవులేండి, అన్ని నిజాలే ఉంటాయి. వచ్చి చూసి థియేటర్ లో అప్పుడు చూసి కామెంట్ చేయండి ఏదున్నా కూడా. ఓకే, అయితే బాలయ్య బాబు గారు బోయపాటి గారు నార్మల్ గా కలిస్తేనే మాస్ జాతర. ఇప్పుడు వీళ్ళకి తోడుగా తమన్ గారు కూడా కలిసిపోయారు. అయితే ప్రతి థియేటర్ లో 5వ తారీఖున కుంభమేళా అని చెప్తున్నారు. అంటే కుంభమేళా విజువల్స్ కొన్ని ఉన్నాయి. సో ప్రతి థియేటర్ లో కుంభమేళా అంటున్నారు, మీరేమంటారు? అంతే కదండి, ప్రతి ఒక్క థియేటర్ లో కుంభమేళా అది బ్లాక్ బస్టర్ హిట్టే. అంతే, మాటలు లేవండి. థియేటర్ కి వచ్చి చూసిన తర్వాతనే మనం రివ్యూ చెప్పగలుగుతాం. అంతే, ఒక రేంజ్ లో అయితే ఉండబోతుంది. జై బాలయ్య. సో యూత్ కి సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా చెప్పబోతున్నారా? సేఫ్టీ ప్రికాషన్స్ ఆ యూత్ అయితే నార్మల్ గా ఎంజాయ్ చేయడానికే వస్తది, కానీ చెవిపోటు వాళ్ళు, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వచ్చి చూసి వెళ్ళండి. అంతే.